సాఫ్ట్వేర్ పెళ్లి చూపులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే మీ ఎంత జీతం రావాలి తెలుసా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2 BHK యావరేజ్న 25,000 to 30,000 ఉంది. ఒకవేళ అవుట్ సైడ్ కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు, మెట్రోలో నేను ట్రావెల్ చేస్తాను అనుకుంటే 15,000 నుంచి 20,000 దాకా ఉంది 2 BHK. అయితే ఈ 2 BHK 15,000 నుంచి 20,000 ఉంటే ఆ తర్వాత ఇంటి ఖర్చు లేదన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అని, పాల బిల్ అని, అదని ఇదని, అంటే సరుకులని, కిరాణా సామాన్, ఓవరాల్గా ఇంకో 10,000 ఈజీగా అవుతుంది. అంటే ఒక 30,000 ఉంటే ఇద్దరు మనుషులకి ఎలాంటి ఖర్చు పెట్టకుండా బతకడానికి ఒక 30,000 కావాలి. 50,000 అంటే చాలని బతుకులు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనరల్గా ఏంటంటే హైదరాబాదు బెంగళూరుతో పోల్చుకుంటే తక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కానీ, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ఇది ఒకప్పుడు మాట. నౌ చేంజ్ ఎవ్రీథింగ్. హైదరాబాద్లో కూడా 50,000 అంటే చాలని బతుకులు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ పెట్టాలి అంటే ₹1,00,000 వస్తే కానీ నువ్వు అసలు ఎలిజిబుల్ కాదు. ఏది ఒక 12 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ ఉంటే కానీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెళ్లి చూపులు. పెళ్లి చేసుకోవడానికి కాదు, పెళ్లి చూపులకి ఎలిజిబిలిటీ రావాలన్నా మినిమం 15 లక్షల ప్యాకేజ్ రావాలి. అయితే ఇప్పుడు అంటారు కొంతమంది, వాళ్ళు శాలరీలు ఇవ్వట్లేదు, స్టార్టింగ్ శాలరీ తక్కువ ఇస్తున్నాడు. అక్కడ వాస్తవం ఏంటి అంటే రైట్ గైడెన్స్ తోటి మనం వెళ్ళట్లేదు కాబట్టి తక్కువ ప్యాకేజ్ తోటి మనం కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కెరీర్ స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ మన ప్యాకేజ్ పెరగాలి అంటే మంచి ప్రాసెస్లో ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే వస్తాయి. కానీ గొంతమ్మ కోరికలు ఎలా ఉన్నాయి తెలుసా? కొంతమంది పేరెంట్స్కి అబ్బాయిల పేరెంట్స్ దూరంగా ఉండాలి. అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది, ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, దానికి యాక్సెప్ట్ చేయాలి. అండ్ మీ ఆస్తుల చిట్టా అంతా వీళ్ళకి లెక్క చెప్పాలి. ఎందుకంటే రేపు ఏమైనా తేడా వస్తే బర్ణం కింద లాక్కెళ్ళిపోవాలి కదా, అందుకు. సో అంటే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు పేరెంట్స్ ఇలా తయారయ్యారు. సాఫ్ట్వేర్ పెళ్లి చూపుల పరిస్థితి ఎలాగుంది? అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎర్నింగ్తో సంబంధం లేకుండా ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ సంబంధించి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంటేనే బాగా శాలరీస్ వస్తాయి, ఒక డబ్బు సంపాదించే ఒక మిషన్ లాగే చూస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జీతం అనేది మినిమం 15 లక్షలు అనేది ఉండాలి. దానికోసం ఎలా కష్టపడాలో అలా కష్టపడండి. తర్వాత కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. వీకెండ్స్ రాగానే పబ్బులు, పార్టీలు, క్లబ్బులు తిరగడం, అమ్మాయిలకు ఖర్చు పెట్టడం, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ పెళ్లి చూపులకి ఎలిజిబిలిటీ అవ్వాలన్నా 15 లక్షల ప్యాకేజ్ ఉండాలి. 12 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ ఉండాలి. సో కష్టపడండి, వర్క్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్కి ఉండాలి, ఆ తర్వాత ఎవరికైనా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏమన్నా అయితే వచ్చేవాళ్ళు సగవాసి తీసుకుపోయేలాగా ఉన్నారు. కానీ మీరు ఎదుగుతుంటే ఆ ఎదుగుతున్న క్రమంలో సపోర్ట్ చేయడానికి నో వన్ ఈజ్ రెడీ. వెరీ ఫ్యూ పీపుల్ రెడీగా ఉంటారు ఈ పాయింట్లో. చాలా కొద్దిమంది మాత్రమే ఎదుగుతున్న క్రమంలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఒకసారి ఆలోచించండి, కష్టపడండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.